హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే తమ్ముడు పెళ్లి వీడియో క్లిప్ అండి. ఒక 2 మినిట్స్ వీడియో మాత్రమే ఉందన్నమాట నా దగ్గర. అన్ని ఫొటోస్ వీడియోస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకా సాఫ్ట్ కాపీ అయితే మా దగ్గరికి రాలేదు. జస్ట్ నా దగ్గర ఉన్నవి చిన్న చిన్న వీడియో క్లిప్స్ అవి అయితే యాడ్ చేస్తున్నాను. ఫుల్ వీడియో నాకు రాగానే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఈరోజు ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పెళ్ళి అనమాట. పెళ్ళి మార్చి 6th పెళ్ళి జరిగింది. ఇంకా పెళ్ళి అయితే చాలా 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 బాగా జరిగిందండి. మేము అనుకున్న దానికంటే, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా పెళ్ళి చాలా బాగుంది అనమాట. ఆ డెకరేషన్ కానీ, ఆ మండపం కానీ అన్నీ చాలా బాగా సెట్ అయింది. పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందనమాట. ఇంకేంటంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, వేదాంశికి నాకు మ్యారేజ్ ముందు రోజే తనకి మ్యారేజ్ నలుగు అవన్నీ ఉన్న రోజే ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి హెల్త్ బాగాలేదనమాట. ఫుల్ ఫీవరు అట్లా ఉంది. దానికి తోడు ఈ పెళ్లి పనులు, ఈ స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల ఒక 3 days నుంచి అసలు నిద్ర లేక అసలు రెడీ అవ్వడానికి కూడా నాకు అసలు టైం ఉంది కానీ అసలు ఓపిక లేదు. అసలు అంతా అట్లా అయిపోయిందనమాట. శారీ నీట్గా కట్టుకోవడానికి పట్టు శారీ, వడ్డాన్నం అవన్నీ తెచ్చుకున్నాను. అవన్నీ వేసుకోవడానికి కూడా నాకు అసలు ఓపిక లేదనమాట మెయిన్. ఇంకా అదొక్కటి తప్ప ఇంకంతా బాగుంది. ఇంకేంటంటే వేదాంశికి కొంచెం కోల్డ్, వామిటింగ్స్, మోషన్స్ అట్లా బాగా హెల్త్ అప్సెట్ అయిందనమాట. ముందు రోజు ఈవినింగ్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అట్లా తను ఆ రోజు ముందు రోజంతా నిద్రపోలేదు. అందుకని చెప్పేసి దానివల్ల మేము కొంచెం అయితే నేను స్ట్రెస్ ఫీల్ అయ్యాను. అంతకు మించి ఏం లేదు. ఇంకా పెళ్ళి అయితే అయిపోయింది. మేము ఓ 2-3 days ఉన్న తర్వాత వెంటనే రిటర్న్ అయిపోవాలన్నమాట. మళ్ళీ కొంచెం వేదాంశికి హెల్త్ బాగా సెట్ అయిపోతే మేము ముంబైకి అయితే స్టార్ట్ అయిపోతాము. ఇప్పుడైతే జనాలు కూడా బాగా వచ్చారనమాట. విఐపీస్ అందరూ చాలామంది వచ్చారు. ఇంకేంటంటే నెక్స్ట్ ఇంకా ఫొటోస్ అవన్నీ, వీడియోస్ అవన్నీ తీయడానికి కూడా నాకు అంత ఓపిక అనేది రాలేదనమాట నిజం చెప్పాలంటే. సో ఇంకా మార్నింగ్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ ఇంటికైతే వచ్చాము. వచ్చిన తర్వాత మాకు ఉన్న దాంట్లో కొంచెం ఫాస్ట్గా అనమాట. 1 hour టైమే ఉంది. 1 hour టైంలో ఇట్లా బ్రైడ్కి వెల్కమ్ చెప్తాం కదా ఇంట్లో, అట్లా చిన్నగా డెకరేషన్ అయితే చేశాము. ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది కదా, న్యూ బోర్న్ బేబీ కానీ ఇట్లా బ్రైడ్స్కి కానీ అట్లా వెల్కమ్ చెప్పడం అనేది ట్రెండింగ్ కదా. ఇట్లా మాకు ఏంటంటే పెళ్ళి అయిపోయి మేము అక్కడ ఆఫ్టర్నూన్ నుండి బయలుదేరేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. వాళ్ళు వచ్చేటప్పటికి ఇవన్నీ చేయాలని చెప్పేసి కొంచెం ఒక 1 hour టైంలోనే ఇవన్నీ అందరం కలిసి అట్లా చకచక అయితే డెకరేషన్ అయితే చేసాము. ఓవరాల్గా అయితే నాట్ బ్యాడ్ అనమాట. మరీ గ్రాండ్గా చేయలేదు, అలా అని తక్కువ అట్లా ఏం చేయలేదన్నమాట. మాకు వచ్చిన దాంట్లో కొంచెం డెకరేషన్ అదంతా నీట్గా అయితే వచ్చింది. ఫస్ట్ అయితే ఇక్కడ ఇట్లా వేసేసి ఎర్రనీళ్ళు అయితే దానిలో పసుపు అవన్నీ వేసేసి కుంకుమ వేసి ఎర్రనీళ్ళు అంటాం కదా, అవైతే ఫస్ట్ పెట్టేశాము. నెక్స్ట్ ఇట్లా ఫ్లవర్స్ అటు ఇటు వేసేసి, ఈ ఫ్లవర్స్ కూడా యాక్చువల్గా ఈ ముందు రోజు అనమాట డెకరేషన్వి అవి. ఇంకా ఫ్లవర్స్ మళ్ళీ ఫ్రెష్వి తెచ్చే అంత టైం కూడా లేదు. ఎందుకంటే మేము పెళ్ళి అయిపోయి మళ్ళీ నెల్లూరు నుంచి ఊరికి వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. అదే టైంలో వాళ్ళు కూడా మా వెనకాలే వచ్చేసారనమాట. అందుకని వాళ్ళు వచ్చేసరికి డెకరేషన్ అంతా కంప్లీట్ అవ్వాలని మా కజిన్స్ మేము అందరం అయితే ఇట్లా ప్లాన్ చేసాము. ఇదిగో కాళ్ళు కడగడం అనమాట. ఇంట్లోకి అయితే ఎంటర్ అయ్యేటప్పుడు కాళ్ళు అయితే కడుగుతున్నారు. ఇంకా ఇది మా చెల్లి వాళ్ళ బావ అనమాట. ఇక్కడ ఎవరు కాళ్ళు కడగడానికి అట్లా ఏం లేరు. ఇవన్నీ ఫార్మాలిటీస్ కదా, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇంకేంటంటే ఇంకా పెళ్ళి అయిపోయి ఇది అమ్మ వాళ్ళ ఇంటికి కోడలు వచ్చినప్పుడు అనమాట. ఈ మొత్తము ఈ డెకరేషను ఇదంతా కూడా అట్లా మాకు నచ్చిన దాంట్లో, మాకు వచ్చిన దాంట్లో అలా సింపుల్గా అయితే
డెకరేషన్ అయితే చేశాము. ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇది ఫస్ట్ అనమాట. ఇంకా అమ్మాయికి అయితే ఏంటంటే ఆ కలరు శారీ అవైతే చాలా చాలా బాగుందనమాట. ఆ శారీ మేము చూసినప్పుడే ఆ శారీ బాగుందని చెప్పాము. కానీ బ్యూటిఫుల్గా తనకి బాగా సెట్ అయిపోయిందనమాట అమ్మాయికైతే. ఇంకేంటంటే ఇంకా అయిపోయింది. లాస్ట్లో ఇంకొచ్చేసి లోపలికి వచ్చినప్పుడు పేర్లు అవన్నీ చెప్తూ ఉంటాం కదా. ఇంకా అవన్నీ అయిపోయేసరికి ఆరతి పళ్ళెం పట్టాలి కదా మెయిన్ ఆడపడుచులు. ఇప్పుడు నెక్స్ట్ అదనమాట. ఇక్కడ లోపలికి రాగానే మళ్ళీ పేర్లు అవన్నీ చెప్పించడము, మళ్ళీ ఆరతి పట్టడము, దేవుడి గదిలోకి వెళ్ళేసి కుంకుముడులు ఉంటాయి కదా అవన్నీ విప్పి అవి పెట్టేసి స్నానం అవి చేస్తారనమాట. నెక్స్ట్ ఇవంతా ప్రాసెస్ అయితే ఉంటుంది. మెయిన్ ఆడపడుచులు ఇక్కడే హారతి పళ్ళెం పట్టుకొని నిలబడాలన్నమాట. ఇంకా ఇంట్లోకి అయితే రాలేదు. దీనిలో ఫార్మాలిటీస్ ఏంటంటే గడప మీద బియ్యము అవన్నీ పెట్టి ఉప్పు పప్పు అవన్నీ తాకిచ్చి అవన్నీ కొన్ని చాలా చాలా ఉంటాయి కదా అవన్నీ అయితే చేయించారు. సో అదండి, నేను వచ్చి 1 మంత్ అయింది. 1 మంత్ అయిపోయి పెళ్లి పనులు ఇవన్నీ అయితే ఇంకా మంచిగా అయిపోయాయి అన్నమాట. ఇదండి ఈరోజు మా తమ్ముడు పెళ్లి వీడియో అయితే, చిన్న వీడియో అయితే ఇలా అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినప్పుడు మీకు వెంటనే